ఆర్బీఐ నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ రవాణా శాఖ ప్రధాన కార్యాలయం ముందు బీఎంఎస్ ఆటో యూనియన్ ఆందోళన చేపట్టారు. కొత్త ఆటోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం వాటి అమ్మకాల్లో అవినీతిని అరికట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆటో పర్మిట్లను దొడ్డిదారిన అమ్ముకుంటున్నారని, షోరూంలు, డీలర్లు, ఫైనాన్సర్ల అక్రమ లాగిన్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ కార్యాలయంకు యూనియన్ల పేరుతో వచ్చే దళార్లను అడ్డుకోవాలని, అర్హులైన ఆటో డ్రైవర్లకు ఆటోలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు మహానగరంలో కమిషనర్ ఆఫీస్ ముందు డ్రైవర్లకు జరుగుతున్న అన్యాయాన్ని, డ్రైవర్లను దోసుకుంటే విధానాన్ని ఎండగట్టడానికే ప్రభుత్వం ఏదైతే వారి మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తెలంగాణ ఆర్టీఓ కమిషన్ ముందు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ధర్నాలో ఏదైతే షోరూంలో ఆటోలో ఇన్వాల్వ్మెంట్ చేయడానికి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారో అది అన్యాయమైన విషయం. దీని పరంగా 2.5 కోట్లు డ్రైవర్లపై భారం పడుతుంది. మరియు దాంతో పాటు ఏదైతే 70 నుంచి లక్ష రూపాయలు ఆటో ఫైనాన్సర్లు కానీ షోరూంలో వసూలు చేయడం జరుగుతుంది. ఇన్వాయిస్ 2,40,000 ఉంటే 3,20,000 3,40,000 తీసుకోవడం చాలా బాధాకరమైన విషయం. 80 నుంచి లక్ష రూపాయలు అంటే సుమారు 200 కోట్ల ఇది స్కామ్ జరుగుతుంది అంటే ప్రభుత్వం వెంటనే కన్ను తెరవాలి. ఆ షోరూంలను ఫైనాన్సర్లపై దాడులు జరపాలి. ప్రైవేట్ డ్రైవర్లకు న్యాయం చేయాలి. ఈ డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు భారతీయ మహాసభ తరఫున మేము ఈ పోరాటం అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్లు రావాల్సిన పథకాలు అందిస్తలేదు. ఏ సంవత్సరానికి 12,000 అన్నాడు, 12,000 ఇస్తలేదు. ఇల్లు అన్నారు, ఇల్లు ఇస్తలేదు. ఏది ఎక్కడ ఫస్ట్ ఆటోలో కదా లైసెన్స్ ఉంది, పర్మిట్ ఓపెన్ చేసి